ఎవరి పేరుతో ఉంది ఇది? ఎవరు తమ్మంది? రాంబాబు. రాంబాబు ఎవరు? ఇంటి పేరు తెలియదు. నేను ఇవాళ ఏం తెలియకుండా ఎట్లా తీసుకెళ్తా స్టాక్? ఏం తెలియకుండా ఎట్లా తీసుకెళ్తా స్టాక్? బైపాస్కి తమ్మన్నారు. వెళ్దాం పద బైపాస్. అదే నేను బైపాస్కి వెళ్దాం. అక్కడ ఎవరు కప్పు చెప్తున్నావో వాళ్ళని చూద్దాం. రాంబాబు అంటే ఎవరయ్యా? ఏం చేస్తుంటాడు? రాంబాబు అంటే అక్కడ నుంచి రాంబాబు అని అరుస్తావా? ఎలా అప్పు చెప్తావు? నీకు మంచి తెలిస్తేనే కదా అక్కడ ఆపుతావు. బైపాస్ ఎక్కడ? బైపాస్లో ఎక్కడ ఎక్కడ ఆపమన్నారు? ఎప్పుడు చెప్తారు? ఎవరు చెప్తారు? రాంబాబు ఫోన్ చేసి స్పీకర్ పెట్టి. నిన్నగాక మొన్నే కదా అంతలా అందరిని కూర్చోబెట్టి వార్నింగ్ ఇచ్చింది. మరి ఇంత అడ్డగోలుగా ఎట్లా ఉన్నారు మీరు? ఈవిడ ఎక్కడ ఉంటుంది? ఆవిడ పేరు ఇక్కడే ఉన్నాడు. అదే నేను బండి లోడ్ ఎత్తుకున్నా కదా. బియ్యం బండి అన్న. బియ్యం బండి అన్నా. ఏడకు పోయి తిప్పుతావు ఇప్పుడు? ఇప్పుడు మామూలు ఫోన్ చేస్తే బైపాస్. సరే బైపాస్ వెళ్దాం. పైన పిలిపించి అసలు ఎవరో తెలియదు అన్నాడు నువ్వు. ఈ నెంబర్ ఉన్నారు. మరి ఇప్పుడు ఏం చేసేవాడివి? ఇలా పట్టుకున్నారని ఇన్ఫర్మేషన్ వెళ్ళింది అటు నాకు రాంగ్ నెంబర్ అని ఏం చేస్తారు? బండి ఇచ్చింది లోపలికి వచ్చినప్పుడు బండి కాదు ఆ నెంబర్ ఏంటో తీసుకున్నాను. నెంబర్ రేపు పొద్దున్న స్టేషన్ లో. రామ్ హలో రాంబాబు, ఇక్కడ మన బండి దొరికారు. ఇక్కడ ఓకే, ఇక్కడ మన బండి ఒకటి దొరికింది ఇక్కడ 4వ లైన్లో. ఇప్పుడే మాట్లాడింది నేను. రాఘవ స్టోర్ది బండి దొరికిందయ్యా, 160 నంబర్ షాపు. పదార్థాల జోలికి పోమని, వాటిని వాడమని, వాటి జోలికి వెళ్ళమని, వాటిని వాడి ఆరోగ్యాన్ని కానీ శారీరక ఆరోగ్యము మానసిక ఆరోగ్యము పాడు చేసుకోమని, ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు కోసం డ్రగ్స్ వద్దు అనే నినాదాన్ని నేను ముందుకు తీసుకువెళ్తానని ప్రతిజ్ఞ చేయుచున్నాను. డ్రగ్స్ వద్దు బ్రో. డ్రగ్స్ వద్దు బ్రో.